వెల్కమ్ టు డే 202 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మొదటగా చెప్పుకోబోయే న్యూస్ ఒక కేసు గురించి అన్నమాట. సుప్రీంకోర్టు ఏమంటుందంటే నో ఇమ్యూనిటీ ఫర్ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం, అంటే విధ్వంసానికి ఇమ్యూనిటీ ఉండదు. అంటే విధ్వంసం చేసి దాన్ని కాపాడండి అంటే అది కాదు. ఇది ఏ కేసు గురించి అంటే కేరళలో అసెంబ్లీలో ఒక రక్కస్ కేసు అయింది. అంటే ఏంటంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడం అలాంటిది చేసి అది రైట్ ఫ్రీ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అన్నారనమాట. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఆన్ వెనస్డే that lawmakers cannot indulge in criminal acts on the parliament or assembly floors and then take cover behind the right to free speech. ఈ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది యూజ్ చేసుకొని మీరు అసెంబ్లీ పార్లమెంట్లని విధ్వంసాలకు గురి చేస్తే అది కరెక్ట్ కాదు అంటుంది అనమాట. The court refused Kerala's government plea to withdraw prosecution of top left Democratic Front LDF leaders accused of vandalism and wanton destruction of public property on the assembly for during a budget speech in 2015. అయితే 2015లో జరిగిన బడ్జెట్ స్పీచ్లో జరిగిన ఈ గొడవల కేసు నడుస్తుందన్నమాట. దానికి నేను వెనస్డే రోజు సుప్రీంకోర్టు ఇలా అన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 3 మిషన్ లైక్లీ లేట్ నెక్స్ట్ ఇయర్. Chandrayaan 3 mission is likely to be launched late next year, Ministry of State for Space Jitendra Singh said in a written response to the question in Lok Sabha on Wednesday. లోక్ సభలో ఒక రిటర్న్ రెస్పాన్స్ ఇచ్చారు క్వశ్చన్కి. అది నెక్స్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్లో లాంచ్ చేస్తాం చంద్రయాన్ 3 అని అన్నారు అనమాట. చంద్రయాన్ 2019లో అదే మన ల్యాండింగ్లో ఫెయిల్ అయ్యింది, అది మనకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చంద్రయాన్ 3 థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2022లో అవుతుండొచ్చు, అన్ని వర్క్లు అనుకున్నట్టు జరుగుతాయని మినిస్ట్రీ అన్నారనమాట. ఓకే, చంద్రయాన్ 2019. ఓకే, బ్యాడ్మింటన్ గ్రేట్ నటేకర్ పాసెస్ అవే. నందు నటేకర్ 88 years ఉన్నారు, వీళ్ళు చనిపోవడం జరిగింది నిన్న. ఫస్ట్ ఇండియన్ షట్లర్ టు విన్ అన్ ఇంటర్నేషనల్ క్లౌన్, అంటే ఇంటర్నేషనల్ గుర్తింపు ప్రైజ్ పొందిన ఫస్ట్ బ్యాడ్మింటన్ గొప్ప వ్యక్తి నందు నటేకర్ గారు నిన్న చనిపోయారు అనమాట. ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఏదైనా చిన్న చిన్న ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నందు నటేకర్ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్ అని అడగవచ్చు. అప్పుడు నందు నటేకర్ రిలేట్స్ టు బ్యాడ్మింటన్. ఓకే, ఇవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి డైలీ కరెంట్ అఫైర్స్ లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.